నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. బొల్లాపల్లి మండల పలు గ్రామాల్లో టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. బీమాతో ప్రతి కార్యకర్త కుటుంబానికి బీమా ఉంటుందన్న నేతలు. నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సిపిఐ నేతలు డిమాండ్. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలన్న నేతలు. టిట్కో గృహాలు లబ్ధిదారులకు అప్పగించాలని లిబరేషన్ పార్టీ నాయకులు డిమాండ్. పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. బొల్లాపల్లి మండలంలో పలు గ్రామాల్లో టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి నాగేశ్వరరావు ప్రారంభించారు. టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు ప్రతి కార్యకర్తల కుటుంబ సభ్యులకు బీమాతో పాటు ధీమా కలిగిస్తుందని ఆయా గ్రామాలలో పర్యటించిన టీడీపీ సీనియర్ నాయకులు పెమ్మసాని అన్నారు. 100 రూపాయలు చెల్లించి టీడీపీ సభ్యత్వ నమోదు చేసుకుంటే 2 సంవత్సరాల పాటు 5 లక్షల ప్రమాద బీమా, కార్యకర్త చనిపోతే మట్టి ఖర్చులకు 10,000 రూపాయలు అందజేయటం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పెమ్మసాని కోరారు. గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారి నాయకత్వంలో వినుకొండ నియోజకవర్గంలో బొల్లాపల్లి మండలం సరికొండపాలెం గ్రామంలో మరి సభ్యత్వ కార్యక్రమం సరికొండ గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చాలా చురుగ్గా చాలా బ్రహ్మాండంగా మరి జరుగుతూ ఉంది. గవర్నమెంటు ప్రభుత్వం ద్వారా జరిగేటువంటి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై, అలాగే తెలుగుదేశం పార్టీ పట్ల మరి ఆకర్షితులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు కార్మిక కర్షక సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా మరి స్వచ్ఛందంగా మరి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఎవరికి వారే మేము చేస్తాం చంద్రబాబు గారి నాయకత్వంలో మరి జరుగుతున్నటువంటి సూపర్ 6 కార్యక్రమాల పట్ల ఆకర్షితులై అందరూ కూడా పార్టీలో చేరుతూ ఉన్నారు. మరి పెన్షన్లు 2,000 నుంచి 4,000కు పెంచడం కానివ్వండి, మరి ఆడబిడ్డ నిధి కింద ఆడబిడ్డలకి నెలకి మరి 1,500 రూపాయలు ఇచ్చేటువంటి జరగబోయేటువంటి కార్యక్రమం కానివ్వండి, రైతు సోదరులకి అన్నదాత పథకం కింద 20,000 రూపాయలు ఇచ్చేటువంటి పథకం కానివ్వండి, అలాగే ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి సౌకర్యం కానివ్వండి, ఉచితంగా పేదలకి మరి దారిద్ర్య దిగువన ఉన్నటువంటి సోదరీమణులందరికీ కూడా మరి ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి పథకం కానివ్వండి, ఈ విధంగా సూపర్ 6 పథకాల పట్ల ప్రజలు ఆకర్షితులై చాలా పెద్ద ఎత్తున మరి కార్యక్రమంలో మరి సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి ఏదైనా ప్రమాదం సంభవించి అనుకోకుండా మరి యాక్సిడెంట్ కానివ్వండి, పాము కాటు కానివ్వండి, మరి పిడుగుబడ్డ కానివ్వండి, ఇలాంటి మనిషికి ఏదన్నా జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నట్లయితే 5 లక్షల రూపాయలు బీమా సౌకర్యం ఇవ్వటం జరుగుతుంది. అలాగే మట్టి ఖర్చుల కింద 10,000 రూపాయలు కూడా ఇచ్చే ఆలోచనని మన గౌరవ ముఖ్యమంత్రి జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం సంక్షేమ పథకాలు మరి అమలు జరుగుతాయనే నమ్మకంతో రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు, ముఖ్యంగా బొల్లాపల్లి మండలంలో మరి ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ రైతులు కానీ మహిళా సోదరీమణులు అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నందుకు తెలుగుదేశం పార్టీ తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. జై హింద్, జై తెలుగుదేశం. ఎల్ఐసి పాలసీదారులకు, ఏజెంట్లకు వ్యతిరేకంగా వస్తున్న మార్పులపై ఎల్ఐసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఏజెంట్స్ యూనియన్ దశల వారీగా పోరాటాలను సాగిస్తుందని స్థానిక బ్రాంచ్ కార్యాలయంలో జరిగిన ఏజెంట్ల సమావేశంలో ఏఓఐ బ్రాంచ్ అధ్యక్షుడు బొంకూరి వెంకటేశ్వర్లు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి నీరుగార్చే ప్రయత్నాలు చేస్తుందని, పాలసీదారులు తగ్గించడంతో పాటు
జీఎస్టీ వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. పాలసీదారులు బీమా తీసుకొని వయసు 50 సంవత్సరాలు తగ్గించడం, మినిమం పాలసీ 1,00,000 నుండి 2 లక్షలు పెంచడం వల్ల సంస్థకు వారు దూరం అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 21న మచిలీపట్నం డివిజన్ కార్యాలయం వద్ద ధర్నా, ఫిబ్రవరి 11న చలో ఢిల్లీ, కోటి సంతకాల సేకరణ, పార్లమెంటు సభ్యులకు వినతి పత్రాలను అందజేయటం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు బొంకూరి అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఇళ్లు లేని నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన మాటను వెంటనే అమలు చేయాలని సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా వినుకొండలోని సిపిఐ పార్టీ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ ఆవరణలో ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామంలోని సచివాలయంలో సిపిఐ పార్టీ కార్యకర్తలు లబ్ధిదారులు వినతి పత్రాలను అందజేశారు. జగన్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలు గ్రామాలకు పట్టణాలకు దూరంగా ఇవ్వటం, లబ్ధిదారులకు కేటాయించకపోవటం, నివాసయోగ్యం కాని ఆ స్థలాలను రద్దు చేసి ప్రతి లబ్ధిదారుడికి 2 సెంట్ల స్థలాన్ని కేటాయించి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలతో పాటు ఇసుక, సిమెంట్, ఇనుము, ఇటుక, కంకర ఉచితంగా అందజేయాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేసిన టిట్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని ఆయన కోరారు. ఏదైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తానని, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తానని ప్రకటించి ఉన్నారు. గత ప్రభుత్వం 1 సెంటు స్థలం మాత్రమే పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఆ సెంటు స్థలంలో ఏ మాత్రం కూడా ఇల్లు చాలక ఆయన ఆ ఇంటి స్థలానికి కేటాయించిన 1,80,000 రూపాయలు చాలక పేద ప్రజలు ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఆ సెంటు స్థలాలు అలాగే ఖాళీగా పడి ఉన్నాయి. మేము ఈ సందర్భంగా ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఏదైతే సెంటు స్థలాలు కేటాయించి చిన్న బాత్రూమ్ లాంటి ఇల్లు కట్టించాడో వాటినన్నింటినీ ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఎవరైతే చాలక ఈ 1,80,000 రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు చాలక ఇల్లు నిర్మించుకోకుండా ఎవరైతే ఉన్నారో ఆ పేదలందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆ స్థలాల్లో ఉన్న ఇళ్లని స్వాధీనం చేసుకొని ప్రతి ఒక్కరిని లిస్ట్ అవుట్ చేసి ప్రతి ఒక్కరికి 2 సెంట్ల స్థలాన్ని కేటాయించి ప్రభుత్వం ఒక్కొక్క గృహానికి ఇస్తానన్న 4 లక్షలు చాలవు, 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అలాగే ఈ ప్రభుత్వం మరొక పని చేయవలసి ఉంది. గత వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల్ని వంచి 30 లక్షల ఇళ్లు ఇస్తున్నాను, ఇళ్ల స్థలాలు ఇస్తున్నానంది. కనీసం దేశ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఇళ్లు కూడా పూర్తి చేయాలి. 30 లక్షలకి అక్కడక్కడ 1,00,000 ఇళ్లు కూడా పూర్తి చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజల్ని వంచింది. ఇవాళ చూడు 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తున్నారంటే ఎంతమంది పేదవాళ్ళు ఆశతో వచ్చారో ఇక్కడ ప్రజలందరూ గమనించాలి. 2 సెంట్లు వస్తుంది, మాకు ప్రభుత్వం ఇస్తానంది డబ్బులు. ఈపూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని రొంపిచెర్ల మండలం తహసీల్దార్ వద్ద మద్యం కేసులో రొంపిచెర్ల మండలం కొత్తపల్లికి చెందిన వెంకటేశ్వర్లు, చాకలికుంట గ్రామానికి చెందిన పికాక్ నాయక్ ను హాజరుపరిచి బైండ్ ఓవర్ చేయడం జరిగిందని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. అక్రమంగా మద్యం విక్రయించడం చట్టరీత్యా నేరమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం దుకాణం లైసెన్సుదారులు మద్యాన్ని ఎంఆర్పీ రేట్లకు మాత్రమే విక్రయించాలని, 21 సంవత్సరాల పిల్లలకు మద్యం విక్రయించడం చట్టరీత్యా నేరమని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ఆయన అన్నారు. ఈ నెలలో 4 అక్రమ మద్యం కేసులను నమోదు చేయడం జరిగిందని, 3 వ్యక్తులను బైండ్ ఓవర్ చేశామని అన్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం, నాటుసారా గురించి
ఎటువంటి సమాచారం తెలిసినా వెంటనే తెలియజేయాలని ఆయన అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి 2 సెంట్ల స్థలం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము డిమాండ్ చేశారు. వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికి 2 సెంట్ల స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని స్థానిక ఎన్ఎస్పి కాలనీలోని 5వ వార్డు సచివాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము అన్నారు. సొంత స్థలం ఉన్న వారికి ఎన్టీఆర్ గృహకల్ప కింద 5 లక్షల రూపాయలతో పాటు 1 టన్ను స్టీలు, 100 సిమెంట్ బస్తాలు, 1 లారీ ఇసుకను వృత్తిదారులకు కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని రాము డిమాండ్ చేశారు. జగనన్న కాలనీలో ఇచ్చిన 1 సెంటు ఇంటి స్థలాన్ని రద్దు చేసి 2 సెంట్ల స్థలాన్ని ఇవ్వాలని, 80% పూర్తయిన టిట్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సోదరి సోదరులారా, గత ప్రభుత్వంలో మేమందరికీ లక్షలాది ఇల్లు ఇస్తామని చెప్పి 1 సెంటు స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ఆ సెంటు స్థలం కూడా ఎంకుపాలెం తండాలో ఇవ్వడం జరిగింది. ఎందుకు ఎంకుపాలెం తండా అంటున్నానంటే, అది ఎక్కడో ఎంకుపాలెంకి వినుకొండకి సంబంధం లేకుండా మారుమూల ప్రాంతాల్లో ఇవ్వడంతో చాలా మంది కూడా ఆ స్థలాలు మాకు వద్దయ్యా, మేము అక్కడ ఉండలేము అని చెప్పారు. మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా మీరు పేద ప్రజలకి న్యాయం చేస్తా ఉన్నారు. మీ ప్రభుత్వం వస్తే 1 సెంటు కాదు 2 సెంట్లు పేద ప్రజలకి ఇళ్ల స్థలం ఇస్తారని చెప్పారు. మీ మాట ప్రకారం సొంత స్థలం లేని ప్రతి ఒక్క పేదవాడికి 2 సెంట్లు స్థలం ఇవ్వాలని, అదేవిధంగా గతంలో జగనన్న లేఅవుట్లో ఇచ్చిన మారుమూల ప్రాంతాల్లో శ్మశానాల పక్కన స్థలాలను రద్దు చేసి వినుకొండ 3 కిలోమీటర్ల లోపు ప్రతి ఒక్క పేదవాడికి 2 సెంట్లు స్థలాన్ని ఇవ్వవలసిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ వినుకొండ పట్టణ కమిటీ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కొంతమందికి సొంత స్థలాలు ఉన్నాయి, కట్టుకునే స్తోమత లేదు. అలాంటి వాళ్ళకి ప్రభుత్వం ఏదైతే ఎన్టీఆర్ గృహకల్పన కింద మీరిగిన 5 లక్షల రూపాయల డబ్బులు, టన్ను ఇనుము, 1 లారీ ఇసుక, 100 గట్ల సిమెంట్ ఇచ్చినట్టయితే మీ పేరే పెట్టుకోండి, ఆ ఇంటికి మీ పేరే పెట్టుకొని పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటామని చెప్తున్నారు. అదేవిధంగా టీడీపీ గవర్నమెంట్లో టిట్కో ఇళ్ళని వినుకొండలో అనేక ప్రాంతాల్లో చాలా మంది కూడా మంజూరు చేశారు. అయినప్పటికీ ఆ ప్రభుత్వం టైంలో పూర్తి కాలేదు. తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అప్పటి టీడీపీ ప్రభుత్వం మొదలుపెట్టిందో ఆ పనులన్నింటినీ కూడా ఆపేయడం జరిగింది. టిట్కో ఇళ్ళన్నీ కూడా చాలా శిథిలావస్థ స్థితిలో ఉన్నాయి. వెంటనే టిట్కో ఇళ్ళని అన్నింటినీ కూడా పూర్తి చేసి పేదవాళ్ళకి ఇవ్వాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ వినుకొండ టౌన్ కమిటీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం మాకు జగనన్న లేఅవుట్లో స్థలం వద్దన్న వాళ్ళకి చాలా మందికి టిట్కో ఇళ్లలో 20 రూపాయల స్టాంప్ మీద బాండు పేపర్ మీద కమిషనర్ గారు సంతకం పెట్టి ఇవ్వడం జరిగింది. వారికి కూడా న్యాయం జరగాలి. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర పిలుపులో భాగంగా వినుకొండ పట్టణ సమితి కమిటీ ద్వారా ఇవాళ 5వ వార్డు సచివాలయం ఎన్ఎస్పి కాలనీ దగ్గర పేద ప్రజలు 100 మంది పేద ప్రజలతో ఇవాళ ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. వినుకొండ పట్టణంలోని సిపిఐఎం లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో టిట్కో గృహాలు లబ్ధిదారులకు అప్పగించాలని లిబరేషన్ పార్టీ నాయకులు ఎస్కే ఫెరోజ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సంక్రాంతిలోపు గృహాలను లబ్ధిదారులకు అప్పగించాలని, లేకపోతే ఆందోళన చేస్తామని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు ఎస్కే ఫెరోజ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టిట్కో ఇళ్ల నిర్మాణం జరిగి సంవత్సరాలు గడిచాయని, సుమారు 80% పూర్తయిన ఇళ్లను పూర్తి నిర్మాణం చేసి లబ్ధిదారులకు వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్కు వినతి పత్రాలను అందజేశారు. వినుకొండ సమస్యల గురించి మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో గౌరవించి మాట్లాడాలి. ఇళ్ళ సమస్య కాదు, ఎలక్షన్లో హామీ ఇచ్చారు. ఏది మన కొల్లాపల్లి మండలంలో దాని విషయంగా ఎమ్మెల్యే గారు గురించి మాట్లాడాలి.
మండల కేంద్రమైన సావిల్యాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ హనుమకుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బందికి పలు సూచనలను చేశారు. ఎన్సిడి సర్వేలో క్యాన్సర్ పరీక్షలు ఎలా నిర్వహిస్తున్నారు, ఎంత శాతం చేశారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర బాలల స్వాస్థ్య కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో గురు శనివారాలలో పరీక్షలు చేసి ప్రతి విద్యార్థికి హెల్త్ కార్డులు నమోదు చేయాలని, ఏదైనా సమస్యను గుర్తిస్తే ఎఫ్డిపి ప్రోగ్రామ్ కి వైద్యాధికారులు గ్రామాలకు వచ్చినప్పుడు తెలియజేయాలని వారికి సూచించారు. వజ్రగిరి జస్టిస్ కు ప్రతిష్టాత్మక డాక్టర్ పట్టాభి సీతారామయ్య అవార్డు వరించగా ప్రముఖులు అభినందనలు తెలిపారు. గుంటూరు డాక్టర్ పట్టాభి సీతారామయ్య కళాపీఠం వారు నవరత్నాల పేరిట ప్రతి ఏటా ఆయా రంగాలలో పూర్వస్థానాన్ని సంపాదించుకున్న వారికి అందించే డాక్టర్ పట్టాభి సీతారామయ్య అవార్డు వినుకొండ వాసి గత 40 సంవత్సరాలుగా చిత్రకళా రంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్న చిత్రకారుడు వజ్రగిరి జస్టిస్ కు అందజేస్తున్నట్లు కళాపీఠం అధ్యక్షులు తూములూరి రాజేంద్ర ప్రసాద్ ఆహ్వాన పత్రికలో తెలిపారు. నవంబర్ 24వ తేదీన గుంటూరులో జరగబోయే కార్యక్రమంలో అవార్డు అందుకోనున్న జస్టిస్ కు స్థానిక రాజకీయ ప్రముఖులు, లాయర్లు, కవులు, రచయితలు, కళాకారులు, ఉపాధ్యాయులు, పాస్టర్లు, చిత్రకారులు అభినందిస్తూ ఇంకా మరెన్నో అవార్డులు, రివార్డులను సాధించి వినుకొండకు పేరు తీసుకురావాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.